ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా సాగుబాట పట్టాడు ఓ యువ రైతు. సేద్యంతోనే స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాడు. తోటి రైతుల్లా ఒకే పంట పండించి నష్టాలు మూటగట్టుకోకూడదని తెలుసుకున్నాడు. ఒకే రకం పంట కాకుండా మార్కెట్లో గిరాకీ ఉన్న సీజన్కు అనుగుణంగా వివిధ రకాల పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులను పొందుతున్నాడు. స్టేగింగ్ విధానంలో కూరగాయలు పండిస్తూ సేంద్రియ ఎరువులను పంటల సాగులో వినియోగిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని కొత్త పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతాను అంటున్న నల్లగొండ జిల్లాకు చెందిన యువ రైతు పరశురాంపై ప్రత్యేక కథనం మీకోసం. సర్కారీ కొలువు కోసం ఏళ్లకు ఏళ్లు సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకని, అదే దృష్టి వ్యవసాయంపై పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన పరశురాం. డిగ్రీ వరకు చదువుకున్న పరశురాం గత 4 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. తన తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడటంతో తనకున్న 8 ఎకరాల్లో 3 ఎకరాల భూమిలో వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. ప్రతి ఏటా ఒకే రకం పంట కాకుండా సీజన్ను బట్టి, మార్కెట్లో డిమాండ్ను బట్టి పంట రకాల మార్చుతూ నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం కూరగాయలు, పుచ్చకాయ, వేరుశనగ, బంతిపూల సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నాడు. మొత్తం 3 ఎకరాల్లో అరెకరంలో స్టేకింగ్ పద్ధతిలో సాహో రకం టమాటాను సాగు చేస్తున్నాడు. దాంతోపాటు ప్రస్తుతం తాను వేసిన 3 రకాల పంటలకు మంచిగానే ఆదాయం వస్తుందని, కాకపోతే టమాటాకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ లేక అంతగా లాభాలు రావటం లేదని, స్టేకింగ్ పద్ధతిలో అధిక దిగుబడి వస్తోందని చెబుతున్నాడు. నేను గత 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు వచ్చేసిన 3 ఎకరాలల్లా 3 రకాల పంటలు పండించుకుంటున్నాను. ఒకటి పుచ్చకాయ, ఒకటి వేరుశనగ, ఇంకొకటి కూరగాయలు. 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. నాకు ఈ వ్యవసాయం చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఒకే రకం పంటలు కాకుండా, వరి కాకుండా రకరకాల పంటలు పండించుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా నడిచేది ఏంటంటే కూరగాయలు, రెండు సమ్మర్లో వాటర్ మిలన్ కాబట్టి వాటర్ మిలన్ వేసుకుని ఉన్నాను. ఇప్పుడు ఉన్న మార్కెట్ విలువ, కూరగాయల విలువ మంచిగా ఉంది. దానివల్ల నాకు లాభదాయకంగా ఉంది. 3 ఎకరాలలో కూరగాయలు వేసాం. 1 ఎకరం కూరగాయలు వేసుకుని, 1 ఎకరం వాటర్ మిలన్ వేసుకున్నా, 1 ఎకరం వేరుశనగ వేసుకొని ఇప్పుడు బాగుంది. ఖర్చు వచ్చేసి 1,20,000 రూపాయలు వచ్చింది. 1,20,000కి నేను ఆశించే విధానం ఓకే, 2 లక్షల రూపాయలు వస్తుంది అనుకుంటున్నాను. రైతులకు వరి వద్దన్నారు కాబట్టి కూరగాయలు సాగు చేసుకోవడం వల్ల బెటర్గా ఉంది. ఈసారే స్టేకింగ్ పద్ధతి నుంచి వెళ్ళి చూసా, యూట్యూబ్లో చూస్తే స్టేకింగ్ పద్ధతి బాగుంది కదా, టమాటా ఖరాబ్ కాకుండా అని చెప్పి ఆలోచనతో స్టేకింగ్ పద్ధతిని ఎంచుకున్నా. ఈ సంవత్సరం కాబట్టి మార్కెట్ అంతగానో లేదు, ఇంకా చూద్దాం. ఇంకా 2 నెలలు 3 నెలలు వస్తుంది ఖాతా. అప్పటి వరకు ఏమైనా రేటు పెరుగుతానేమో బెటర్గా ఉంటుంది. ఎకరం వేసా, ఎకరంలో 14,000 ఖర్చు వచ్చింది. మొన్న ఫస్ట్ కోతకు వచ్చేసి 28,000 వచ్చింది. పర్లేదు, బాగుంది. కాకపోతే ఇంకా ఉంది. మామూలుగా మార్కెట్ కాకుండా కానీ ఇక్కడికి వచ్చి రైతుల కాడికి వచ్చి తీసుకెళ్తారు కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడున్న కూరగాయలైనా బంతి 4 years నుంచి వేస్తున్నా. బంతి విధంగా బాగానే ఉంది. బంతికి వచ్చేసి మనం దసరాకు, దీపావళికి, పండగల సీజన్లో కాబట్టి మనకు బెటర్గా ఉంటుంది. తర్వాతకి పెట్టిన 20,000 రూపాయలు పెట్టుకుని 22,000 ఖర్చు పెట్టుకుని చేసుకుంటే 70,000 వెళ్ళింది. అదేవిధంగా ప్రతిసారి బంతి సాగు, పండగల సీజన్కి బంతి, సమ్మర్కి వచ్చేసరికి కూరగాయలు. వరి అనుకున్నా కానీ వరి ఒడ్లు కొనాలనేసరికి కూరగాయలు సాగు చేసుకోవడం జరుగుతుంది. నాకు బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, బెండ, వంకాయ. మళ్ళీ ఆకుకూరలు కావాలనుకున్నప్పుడు గోంగూర అలుక్కుంటున్నాం, పాలకూర, అన్ని విధాలుగా అయితే మంచిగా ఉంటుంది. ఆ టమాటా మీద మనం తక్కువనే ఖర్చు పెట్టినాం కానీ మార్కెట్కి వెళ్ళేసరికి తక్కువనే ఉంటుంది. మనకు బాక్స్ 300-400 అయినా కానీ రైతులకు లాభసాటిగానే ఉంటుంది. ఇప్పుడు బాక్స్కు 120 రూపాయలు తీసుకుంటున్నారు, కేజీ 5 రూపాయలు పడుతుంది రైతులకి. నాకు 3 ఎకరాలకు ఖర్చు వచ్చి 1,20,000 రూపాయలు అయింది. నాకు టమాటా మీద, పుచ్చకాయ మీద, టమాటా మీదనేమో ఇప్పటివరకు 22,000 వచ్చింది. పుచ్చకాయ వచ్చి 18,000 వచ్చినాయి. ఇంకా ఉన్నాయి కాబట్టి చూద్దాం, వస్తుంది. నేను ఆశిస్తున్నా 2 లక్షలు రావాలని. ప్రతి ఏటా పంటల సాగులో మెలకువలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు పరశురాం.
కూలీల సంఖ్యను తగ్గించుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే వాడటంతో పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు పరశురాం పండించే పంటలను కొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది తోట దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త పంటలు వేసేందుకు యువ రైతు పరశురాం సిద్ధమవుతున్నాడు. తనలాగే మిగతా రైతులు కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నాడు.